హాయ్ హలో అండి. నేను మీ మహాలక్ష్మి అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఇంట్లోనే మంచి రెమెడీ అండి. ఈజీగా ఎక్కువ టెన్షన్ లేకుండా సింపుల్ అండ్ ఈజీగా ఈ రెమెడీ మనం చేసేసుకోవచ్చండి. చూడండి, ఇది సోంపు అండి. మనం ఫుడ్ తిన్నాక తింటాం కదా, మామూలుగా అన్నం తిన్నాక ఆ సోంపే అండి. డైజెషన్ అవ్వడానికి తింటాం కదా, ఆ సోంపే అండి. ఈ సోంపు నేను ఈ కప్పుతో 3/4 కప్పు తీసుకున్నానండి. సోంపు మనకి హెల్తీకి చాలా మంచిదండి. మీకు తెలిసే ఉంటుంది సోంపు అనేది ఎంత మంచిదో మనకి హెల్తీకి అని. అందుకే మనం ఎప్పుడో అన్నం తిన్నాక డైజెస్ట్ అవ్వడానికి సోంపు తింటామండి. నెక్స్ట్ ఇందులోకి వేసిపోయేది జీలకర్ర అండి. జీలకర్ర నెక్స్ట్ ఇందులోకి వేస్తున్నాము. జీలకర్ర మనకి అరుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది కదండి. జీలకర్ర గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. జీలకర్ర కూడా చాలా హెల్తీ అండి. నెక్స్ట్ మనం తీసుకోబోయేది వాము అండి. వాము కూడా కడుపు ఉబ్బరం ఉన్నా, కడుపులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మొత్తం క్లియర్ చేస్తుందండి. వాము కూడా మనం 3/4 కప్పు తీసుకున్నామండి. సేమ్ కప్పుతోనే క్వాంటిటీ ఈక్వల్గా 3 ఒకటేలా క్వాంటిటీతో నేను మొత్తం తీసుకున్నానండి. చూడండి, ఇలా 3 కలిపి నేను మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నానండి. ఇలా 3 మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మొత్తం మెత్తగా పౌడర్ కొట్టేసుకోవాలండి. చాలా పౌడర్ అంటే కచ్చాపచ్చ ఏం లేకుండా నున్నగా పౌడర్ కొట్టేసుకోండి. ఎందుకంటే మనం ఇది హాట్ వాటర్లో పెట్టుకొని తాగుతాం కదండి, హాట్ వాటర్లోకి వేసుకొని. కాబట్టి మనకి నున్నగా పౌడర్ ఉంటే మంచిగా ఉంటుందండి. చూడండి, ఇలా ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం పౌడర్ కొట్టేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందామండి. నేను లాస్ట్ టైం కూడా ఆల్రెడీ చేశాను కానీ నేను లాంగ్ వీడియో పెట్టలేదు, షార్ట్ వీడియో పెట్టేశాను. కాబట్టి ఈసారి లాంగ్ వీడియో అందరూ తెలుసుకోవాలనేసి లాంగ్ వీడియో తీస్తున్నానండి. చూడండి, ఇలా మొత్తం పౌడర్ కొట్టేసుకున్నాను నేను. అంటే మా ఆయన నేను ఇద్దరు తాగుతున్నాం కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేసుకున్నానండి. ఇలా మొత్తం నున్నగా పౌడర్ కొట్టేసుకున్నాను. చూడండి, మనకి మళ్ళీ అక్కడక్కడ తగలకుండా బాగా నున్నగా పౌడర్ కొట్టేసుకున్నాను. ఇలా పౌడర్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి తీసేసుకోండి. మీరు ఒక బాక్స్లోకి తీసుకుంటే మీకు ఎప్పుడైనా డైజెషన్ సరిగ్గా లేదన్నా, లేకపోతే ఇంకేదైనా కడుపులో కొంచెం తేడాగా ఉన్నా, దేనికైనా కానివ్వండి, ఇది కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ వేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిదండి. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు. వెయిట్ లాస్ అవ్వడానికి పర్టికులర్గా మార్నింగ్ 1 కప్పు, ఈవినింగ్ 1 కప్పు తాగండి. చాలా హెల్తీకి మంచిదండి. చూడండి, ఇప్పుడు హాట్ వాటర్ పెట్టుకున్నాను నేను ఒక బౌల్లోకి. వేడి నీళ్ళు ఇలా బాగా మరిగేటప్పుడు 1 స్పూన్ ఇది వేయండి. 1 స్పూన్ వేయగానే ఇది కొంచెం పొంగుతుందండి. వెంటనే నేను సన్నమంట పెట్టుకున్నాను. ఇలా పొంగుతుంది కదండి, దీన్ని కొంచెం మంట తగ్గించుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఇలా కొంచెం బాయిల్ అయినాక వేరే దాంట్లోకి ఫిల్టర్ చేసుకుందరు. 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను వాటర్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే మా ఆయనకి నాకు ఇద్దరికి కాబట్టి నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకున్నాను. వాటర్ కూడా ఎక్కువ పోసుకున్నానండి. చూడండి, ఇలాంటి మగ్గుతో మీరు పొద్దున్న సాయంత్రం 2 కప్పులు తాగారంటే చాలా హెల్తీగా ఉంటారండి. వెయిట్ లాస్ కూడా ఇంట్లో ఉండే మీరు సింపుల్గా అవుతారు. ఎవరైనా వెయిట్ పెరగాలని కోరుకోరు కదండి. కాబట్టి వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అని చాలా బాధపడుతూ ఎదురు చూస్తూ ఉంటారు, ఎలా చేస్తే తగ్గుతామనేసి. కాబట్టి ఇలా చేసి చూడండి, మీరు కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు. నేనైతే డైలీ తాగుతున్నానండి. చాలా చూడండి, వెయిట్ లాస్ మంచిగా అవుతున్నారు. ఇలా తీసుకున్నాక ఫిల్టర్ చేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ నిమ్మకాయ బాగా గింజలు లేకుండా ఇలా పిండేసుకోండి. ఇలా పిండేసుకొని సింపుల్ అండి ఈ రెమెడీ. ఇలా మిక్స్ చేసుకొని పొద్దున్న సాయంత్రం డైలీ తాగండి. నిజంగా చెప్తున్నానండి, 1 మంత్లోనే మీకు మంచి రిజల్ట్ వస్తుందండి. మీ ఒళ్ళు కూడా చాలా తేలిక అనిపిస్తుందండి. చాలా మంచి రెమెడీ ఇది. మీరు తాగి చూసి ఎలా ఉంది, మీకు ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందా మీ బాడీలో అనేది ప్లీజ్ నాకు కమెంట్ పెట్టండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ రెమెడీ మంచి రెమెడీ కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండి.